విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్ సమీర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఉగ్ర కుట్రలపై ఎన్ఐఏ బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి. విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్ సమీర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఉగ్ర కుట్రలపై ఎన్ఐఏ బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి. విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అధికారులు ఎలాంటి విషయాలు రాబట్టారు వారి నుంచి? సుమిత్ర, కాసేపటి క్రితం విశాఖ సెంట్రల్ జైల్లో నుంచి సమీర్, సిరాజ్ ఈ ఇరువురిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీరిని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న విజయనగరం కోర్టులో అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో రాత్రే దీనికి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా విశాఖ సెంట్రల్ జైలుకి విజయనగరం పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం వారిరువురిని కూడా ఎవరైతే A1గా ఉన్నటువంటి సిరాజ్, A2గా ఉండేటటువంటి సమీర్లను విజయనగరం పోలీసులకి విశాఖ సెంట్రల్ జైలు సిబ్బంది అప్పగించడం జరిగింది. గట్టి పోలీస్ బందోబస్తు నేపథ్యంలో ఇరువురిని కూడా విజయనగరానికి తరలిస్తున్నారు. ఎక్కడే విచారిస్తారనేటటువంటి ఆ ప్లేస్ని మాత్రం పోలీసులు ఎక్కడ కూడా బయటికి పొక్కనివ్వకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి, చాలా కీలకమైనటువంటి కేసు కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు, చర్యలు పోలీస్ యంత్రాంగం చేపట్టడం జరిగింది. కోర్టు మరోవైపు నిందితులపైన థర్డ్ డిగ్రీ అప్లై చేయకుండా జాగ్రత్త పడాలని, అదేవిధంగా కస్టడీ పూర్తయిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ రిపోర్ట్ పట్టుకొని కోర్టులో వారిని ప్రొడ్యూస్ చేయాలని చెప్పింది. ఈ దశలో 3 విభాగాలుగా పోలీసు బృందాలు ఉన్నాయి. ఎన్ఐఏ ఒక విభాగం ఉంది, అదేవిధంగా విజయనగరం పోలీసులు, అలాగే విజయనగరం తెలంగాణకు సంబంధించిన పోలీసులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు. సిరాజ్, సమీర్ని ఎక్కడ విచారించినా సరే తొలుత విడివిడిగా వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందులో చాలా స్పష్టమైనటువంటి విధం మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే సిరాజ్ సమీర్తో ఏ విధంగా అనుబంధం పెంచుకున్నాడు, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి లింకులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళు ఏ విధమైనటువంటి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు, ఇతర దేశాల్లో ఉండేటటువంటి వారితో ఏ విధమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు, ఆర్థిక నిధులు వీళ్ళకి ఎలా చేకూరాయి, ఇక్కడ విజయనగరంలో ఇంకెవరైనా సరే స్లీపర్ సెల్స్ ఉన్నారా అనేటటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఎన్ఐఏకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఏజెన్సీలన్నీ, దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం జరిగింది. అయితే తమకు వచ్చినటువంటి సమాచారాన్ని మరింతగా క్రోడీకరించుకొని వీరి దగ్గర నుంచి అదనపు సమాచారాన్ని రాబెట్టడం కోసం విజయనగరంకు సంబంధించిన పోలీసులు, ఎన్ఐఏ పోలీసులు, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తాయి. అయితే దర్యాప్తుకి సమీర్, సిరాజ్ ఏ విధంగా సహకరిస్తారనేటటువంటిదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వారు దర్యాప్తుకి పూర్తి స్థాయిలో సహకరిస్తే ఈ వారం రోజుల తాలూకా పోలీస్ కస్టడీలో ముగిసిన తర్వాత వారిని మళ్ళీ రిమాండ్కి అప్పగించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు పోలీస్ కస్టడీలో వారు సమాచారాన్ని అందించకపోతే మళ్ళీ కోర్టుకి విజయనగరం పోలీసులు అప్రోచ్ అయ్యి పోలీస్ కస్టడీని పొడిగించమని కూడా కోరేటటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది విజయనగరంతో పాటు హైదరాబాద్లో కూడా భారీ పేలుళ్లకు, విధ్వంస రచనకు వీరు
సమాయత్తమయ్యారనేటటువంటిది సమాచారం వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఉండడం నేపథ్యంలో వీరు ఈ దిశగా విచారణకు సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్ సమీర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఉగ్ర కుట్రలపై ఎన్ఐఏ బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా విజయనగరం చేరుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్ర కుట్రలపై ఎన్ఐఏ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది సతీష్? సుమిత్ర, పెహల్గాం దాడి ఘటన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఉగ్ర లింకులపైన మొత్తం అందరూ కూడా నిఘా విభాగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. అయితే ఇందులో ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంతుపట్టని విషయంగానే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం కేంద్రంగా ఉగ్ర లింకులు ఉన్నట్లు కూడా ఒక్కసారిగా వార్తలు వేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఉగ్ర లింకులు బయటపడడంతో ప్రతి ఒక్కరూ ఇది నిజమేనా అన్న ఒక నమ్మశక్యమైన వాస్తవేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఇది నమ్మలేని నిజాలా అన్నట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇప్పటికీ ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు, అదేవిధంగా కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో దీన్ని బాంబులు కూడా పేల్చే విధంగా కూడా దీనిపైన కుట్ర ఒకటి ఉన్నట్లు కూడా వార్తలు వెలువడడంతో ఒక విధంగా భయాందోళనకర పరిస్థితి అయితే ఇది కనిపించింది. అయితే ఇందులో సిరాజ్, సమీర్ అనే ఇద్దరు విజయనగరం కేంద్రంగా వీరిద్దరూ అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుని గత కొంతకాలంగా వీరు ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఆ దిశగా ప్రయాణిస్తున్నట్టు కూడా తెలిసింది. ఆ ఉగ్ర లింకుల నేపథ్యంలోనే విజయనగరం కేంద్రంగా వారిద్దరిని కనుగొన్న తర్వాత అసలు ఆ కేంద్రంగా ఏం చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, వారి పరిచయాలు ఏంటి, వారి కుటుంబ సభ్యులు ఏంటి, వీరు ఇక్కడ నుంచి ఎటువంటి ప్లాన్ చేస్తున్నారనే కేంద్రంగా వాళ్ళు చేస్తున్నారనేది ఈ యొక్క నిఘా విభాగం, అదే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పోలీసులు, అదేవిధంగా ఎన్ఐఏ మొత్తం అన్ని బృందాలు కలిపి దీనిపైన దర్యాప్తు చేస్తున్నాయి. వారిని వారం రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకోవాలన్నట్లు కూడా విజయనగరం ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా వారికి ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఈ యొక్క మెజిస్ట్రేట్ నుంచి రావడంతో దీనిపైన వాళ్ళు ఈ రోజు ఉదయం సెంట్రల్ జైలు నుంచి వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సతీష్.